మన మీద కొన్ని లీగల్ నోటీస్ వచ్చాయన్నమాట. ఎందుకంటే నేను గత కొన్ని రోజుల్లో చాలామంది చూసే ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక 4 వీడియోలు అప్‌లోడ్ చేయడం జరిగింది. అది ఓ ఆడవాళ్ళారా మీరంతా వింటారని నా మనవి. ఇక్కడ ముచ్చటేంటంటే నేను కొన్ని వీడియోస్ చూసి అంటే కామన్‌గా రివ్యూ చేయడం నా అలవాటు. ఇక్కడ ఏంటంట్రా మనకి డేర్ ఎక్కువ గదా! దానికి మనం వాళ్ళ ఇమేజ్‌లు యాడ్ చేసి మరి మాట్లాడడం. అవి నాకున్న ఒక 2000, 3000 ఫాలోవర్స్ ఉన్నంత వాళ్ళు చూస్తారులే మన వాళ్ళు అనుకుని నేను పెడితే నాకు అనిపించింది నేను పెట్టడం వల్ల అక్కడ మిస్టేక్ ఏందంటే ఒక్కొక్క వీడియో 4 వీడియోలు గూడా ఒక్కొక్క ఫస్ట్ పెట్టిన వీడియో అది 11 లక్షలు దాకపోవడం. ఇంకొక వీడియో 1,00,000 5,00,000 అండ్ 34,000 దగ్గర దగ్గర 40,000 వ్యూస్ రావడం జరిగింది. దాంట్లో నేను మాట్లాడిన కొన్ని మాటలు ఏంటంటే గమ్ములాగా గట్టిగా అతుక్కొని ఉండి ఆ వీడియో మీరు చూసుంటారు. ఇంకొకటి వణుకొచ్చేసిందా అని మాట్లాడడం. ఇంకొకటి రేపు 10కి వీడియో అప్లోడ్ చేస్తా అని చెప్పడం. నేను ముందు పెట్టిన 11 లక్షల వీడియోకి చాలామంది పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు. అది నాకు సపోర్టివ్గా అండ్ నేను మాట్లాడిన వాళ్ళకి అది నెగిటివిటీని తెచ్చిపెట్టిందనమాట ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు నిజాలు మాట్లాడితే ఎవరికైనా ఇదే ఓకే పర్లేదు. ఇక్కడ వాళ్ళు నాకు పంపిన లీగల్ నోటీసులు ఏంటంటే అవి మాట్లాడతాను వినండి. ఒకటి నాకు బాగానే లీగల్ నోటీస్ ఇచ్చారు. ఇది కనపడట్లేదులే కానీ నేను స్క్రీన్ షాట్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు కనపడదు. ఓకే, కనపడదుగా. ఇది లీగల్ నోటీసులు అయితే ఇక్కడ నాకు పంపించడం జరిగింది. సో అది చెప్తాను. మనకి అంత లాయర్ మనం చదువుకోలేదు కాబట్టి మనకున్న గురువు గారిని నమ్ముకొని మనం వీడియోగా స్టార్ట్ చేద్దాం. నాకు తెలియగలుగుతానా మేడం? ఓకే. సో నా క్లయింట్ శ్రీమతి ఎవరైతే ఉన్నారో నేను ఎవరైతే వీడియో చేస్తానో వాళ్ళనమాట. సో వాళ్ళ వ్యాపారాన్ని నేను యజమానాన్ని వ్యాపారాన్ని మంచి పేరు ప్రతిష్టను నైతిక విలువలను నిర్వహిస్తున్నాను. ఓకే, మీరు ఎటువంటి ప్రేరణ లేకుండా కారణం లేకుండా న్యాయం లేకుండా మీ ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ ఏంటంటే వాళ్ళు చాలా నిజాయితీగా వ్యాపారాన్ని నడుపుతున్నారంట. నేను ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలాంటి కారణాలు లేకుండా న్యాయం లేకుండా నా ఇన్స్టా అకౌంట్లో నేను వాళ్ళ మీద వేధింపులు అపవాదాల సో వాళ్ళ మీద నిందల పాలు ఇబ్బందులను కలిగిస్తున్నానంట. ఇక్కడ ఆధారం లేని సో ప్రచారాలు ఎక్కువ చేస్తున్నానంట బేసిక్గా నేను అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇంకొకటి నాకు మూడో చిన్న డాట్ నాకు తెలియని అడుగుతాను. యూట్యూబ్లో లైవ్ వెళ్ళి మరీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంట. నేను ఎప్పుడు యూట్యూబ్లో వెళ్ళి తప్పుడు ప్రచారాలు చేశాను మై డియర్? ఓ మగవల్లారా, ఓ ఆడవల్లారా, సో అని అడుగుతున్నాను. ఇంకొకటి 4వ దాంట్లో భలే మాట్లాడిర్రా నాయన, ఏం పెట్టిర్రు నా మీద ఎలిగేషన్లు ఇక్కడ. సో చేసిన మరియు నా క్లయింట్ యొక్క వ్యక్తిగత మరియు వృత్తికరమైన అంటే వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి నేను ప్రయత్నిస్తున్నానంట. సో నా మీద చర్యలు తీసుకుంటారంట. అది కూడా ఓకే. నేను ఎప్పుడు తప్పుడు ప్రచారాల ఇప్పుడు నేను ఈ ఓనిగని దీన్ని డ్యామేజ్ వచ్చింది, నా క్వాలిటీ మంచిగా రాలేదు, నేను పెట్టిన డబ్బులకు వర్త్ కాదని నేను ఎప్పుడైనా నేను మాట్లాడలే, నాకు తెలుసు. ఇంకొకటి పాయింట్ నెంబర్ 5లో వాళ్ళు నాకు పెట్టిన ఒక డాట్ మాట్లాడతాను. అపకీర్తి, సో క్రిమినల్ నేను ఎప్పుడు బెదిరించాను? ఎప్పుడు బెదిరించాను నేను? ఇంకొకటి సైబర్ ఎప్పుడు వేధింపులు ఇచ్చాను? నాకు అసలు సైబర్ ఏందో కూడా తెలియదు నాయన. సో తప్పుడు ప్రచారాలు చేస్తున్నానంట నేను. అది ఎప్పుడు చేశాను తప్పుడు ప్రచారాలు? నేనైనా మీ శారీస్ బాగాలేదు, మీ ఓనీలు బాగాలేదు, మీ పాయింట్లు బాగలేదని నేను ఎక్కడైనా మాట్లాడానా? మీరు పెట్టిన వీడియోకి నేను కొద్దిగా అంత ఎక్స్ప్లెనేషన్స్ కొంచెం లాగి పెట్టా అక్కడ మ్యాటర్. సో దీనివల్ల వీళ్ళు నాకు చెప్పేది ఏంటంటే 24 గంటల లోపు నేను వీడియో డిలీట్ చేయాలి అండ్ నేను వాళ్ళని క్షమించండి మేడం సార్ అని అడగాలంట. నేను క్షమించండి అది నేను అడగను, అక్కడ దాకా రానులే. కానీ వీడియో డిలీట్ చేయడం పక్కన పెట్టేస్తే నేను ఎప్పుడు మీద అపకీర్తి
వేధింపులు, బెదిరింపులు అండ్ తప్పుడు సమాచారాలు, ప్రచారాలు ఎప్పుడు చేసినాను, యూట్యూబ్లో లైవ్ ఎప్పుడు పెట్టాను, అసలు మీరు పెట్టిన దానిలో ఏమైనా న్యాయం ఉందా? మీరు అబద్ధాలు చెప్పి, మీరు తప్పుడు లీగల్ నోటీసులు పంపించి, మీరు చేసి నా మీద లేనిపోని ఎలిగేషన్స్, తప్పుడు యాక్షన్స్ ఇవేంటి? మీరు చేసింది కరెక్టేనా? అంటే నేను మాట్లాడిన మాటలు మీకు అంతగా నొప్పించాయా? ఒక సామెత ఉంది, గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుపుకున్నారంట. ఇక్కడ తడుపుకోవడానికి ఏం లేదు కానీ కన్నా ఇక్కడ జరిగింది ఏంటంటే, నేను వాళ్ళ ఫోటోలు డైరెక్ట్గా పెట్టేసి మాట్లాడేశాను. మనం తెలంగాణలో కదా, కూసుంత పొగరు ఎక్కువ ఉంటుంది కదా, అలా జరిగింది మ్యాటర్. నాకు చాలా ఇవి డౌన్లోడ్ చేస్తే 4 షీట్ల 3 షీట్లు అయినాయి. 1 2 అంతే 3 షీట్లు పంపించారు. పాయింట్లు మామూలుగా వేయలేదు కదా, దాని మీద యాక్షన్ గట్టిగా తీసుకున్నారు మీరు. నా ఉందే చిన్నంత గోరంత ఛానల్, అది నేను ఏదేదో చిన్న యూట్యూబ్ ఛానల్ అయినది బిగ్ బాస్ అవి ఇవి నాకు తెలిసిన కంటెంట్ నాకు అనిపించింది నేను మాట్లాడితేనే ఇలా. ఇది ఒకటోసారి కాదు, ఇలా నా మీద 3 సార్లు లీగల్ యాక్షన్లు తీసుకోవడానికి ట్రై చేశారు. బేసిక్గా ఒకటి, మీరు పెట్టిన దాన్నే నేను అడుగుతున్నా, మిమ్మల్ని నేను 3 పాయింట్లు అడుగుతున్నాను, అది నాకు చెప్పండి. నేను ఎప్పుడు మిమ్మల్ని తప్పుడు ప్రచారాలు, మీ వ్యాపారం మీద తప్పుడు ప్రచారాలు చేశాను? 2, నేను ఎప్పుడు మిమ్మల్ని యూట్యూబ్లో లైవ్ చేసి మరీ వేధించాను? ఇంకొకటి, మిమ్మల్ని బెదిరించానా? ఆ మొహం ఎలా ఉంది చెప్పండి? బెదిరించేలాగుందా? బెదిరిస్తానా? ఓకే, 24 గంటల్లోపు నేను ఇవి 2 చెయ్యాలంట. చెయ్యాలా లేదా అని పక్కన పెట్టిస్తే, నేను పెట్టిన వీడియో కింద మీరు కామెంట్లు చూసుకుంటే అక్కడ ఎవరికి ఫేవర్ జరిగిందనేది. ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే, ఫోటోలు పెట్టకుండా ఉండాల్సిందేమో. ఎందుకంటే నిజాయితీ మాట్లాడడానికి ఇది ఉండదు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? ఇది కట్ చేద్దాం. 2 అవుతుంది టైము. సారీ, కనబడుతుందా? 2 అయింది టైం, 2:15 అయింది. ఇప్పుడు వీడియో చేస్తున్నాను. బయటికి వెళ్ళాను, నీలాఫ్రీ చాయ్ తాగొద్దామని తాగాము. తాగేలోపు ఒకసారి మన వీడియో అప్లోడ్ చేద్దామని, అప్పుడే ఆ చాయ్ పెట్టిన వీడియో అప్లోడ్ చేద్దామని నేను ఓపెన్ చేశా ఇన్స్టా. అప్పుడు మన ఫ్రెండ్స్ అందరూ పంపించారు ఒక్కొక్కరు, మీరు వీడియో చూసారా, మీరు స్టోరీ చూసారా, మీ మీద ఇలా యాక్షన్ తీసుకున్నారు, ఇలా అలా అని పెట్టేసరికల్లా నేనేం చేసినరా నాయన యాక్షన్ తీసుకోవడానికి అని ఒకసారి చెక్ చేసుకుంటే, అప్పుడు నేను మాట్లాడే మాటలు అంట వేధింపులు, బెదిరింపులు ఇలా ఉన్నాయంట. ఓకే, మీరు మాట్లాడిన దానికి నీకు అడిగాను కదా, నేను దానికి 24 గంటలలోపు మీరు కూడా రియాక్ట్ అవ్వండి. మీరు పెట్టింది అది ఏదీ లేవు దాంట్లో. నేను మాట్లాడినట్టు ఏమీ లేవు, మీరు అన్నీ కల్పించి పెట్టారు. ఓకే, పర్లేదు, థ్యాంక్ యూ. సభకు నమస్కారం, సభకు నమస్కారం, ఇవన్నీ కామన్. ఒక వీడియో మనం అప్లోడ్ చేస్తున్నామంటే దాని వెనకాల చాలా సమస్యలు వస్తాయి. అవన్నీ నేను ఇప్పుడు లీగల్ యాక్షన్ తీసుకున్న, అమ్మో భయపడి కూర్చునే అమ్మాయినైతే అసలే కాదు. ఓకేనా? నేను ఎలా మాట్లాడతాను అనేది నాకు తెలుసు. నేను నాకు ఇక్కడ ఏమనిపిస్తే అదే మాట్లాడతాను. నాకేం కనపడితే దాని గురించే మాట్లాడతాను. ఓవర్ ఎక్స్ప్రెషన్స్, ఓవర్ లెంతీ ఎక్స్ప్రెషన్స్ నేను చెయ్యను. కాక సభకు నమస్కారం, మళ్ళీ కలుద్దాం ఇదే ముచ్చట్లో. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు.